అందరికీ నమస్కారం. ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. మన హానరబుల్ సీఎం చంద్రబాబు గారి విజనరీ తోటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13,351 పంచాయతీలని రీకేటగిరైజ్ చేయబోతున్నారు. అంటే ఈ పంచాయతీలని 4 వర్గాలుగా విభజించబోతున్నారు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ రూర్బన్ పంచాయతీలుగా వీటిని తీసుకోబోతున్నారు. ఎందుకు దీన్ని ఇలా కేటగిరైజ్ చేయబోతున్నారంటే పంచాయతీలలో సెల్ఫ్ గవర్నెన్స్ ఈజీగా తీసుకురావడం కోసం అండ్ పట్టణ స్థాయి మౌలిక వసతులు గ్రామాల్లో కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ పంచాయతీలని ఎలా కేటగిరైజ్ చేయబోతున్నారంటే జనాభా ప్రాతిపదికన మరియు ఆదాయం ఆధారంగా వీటిని గ్రామాలని పంచాయతీలుగా మార్చబోతున్నారు. గ్రేడ్ 1 పంచాయతీలుగా. గ్రేడ్ 1 పంచాయతీలు అవ్వాలి అంటే ఆ గ్రామం ఖచ్చితంగా 3,000 నుంచి 10,000 జనాభా ఉండాలి మరియు ఆదాయం 30 లక్షల నుంచి ₹1,00,00,000 ఉన్న వాటిని గ్రేడ్ 1 పంచాయతీలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. దాదాపుగా 3,067 గ్రామాల పంచాయతీలు మాత్రం ఇందులో ఉండబోతున్నట్టు సమాచారం. అలాగే గ్రేడ్ 2 పంచాయతీలుగా 2,000 నుంచి 3,000 జనాభా ఉంటే వాటిని గ్రేడ్ 2 పంచాయతీలుగా ఉంచబోతున్నారు. అలాగే 1,500 నుంచి 2,000 వరకు జనాభా ఉన్న వాటిని గ్రేడ్ 3 పంచాయతీలుగా ఉంచబోతున్నారు. అయితే కొత్తగా ఒక మోడల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే రూర్బన్ పంచాయతీలుగా రేపు ఉంచబోతున్నారు కొన్ని గ్రామాలని. దాదాపుగా ఈ రాష్ట్రంలో 359 పంచాయతీలని రూర్బన్ పంచాయతీలుగా ఉంచబోతున్నట్టు సమాచారం. రూర్బన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్, అంటే గ్రామాలలో కూడా పట్టణ స్థాయి మౌలిక వసతులను కల్పించడం కోసం, అలాగే ఏదైనా ప్లానింగ్ అప్రూవల్స్ కానీ, రెవెన్యూ పరంగా కానీ, అలాగే హెల్త్ పరంగా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ని కొత్తగా క్రియేట్ చేసి ఇందులో ఉంచడం వలన పరిపాలన సౌలభ్యం కోసం, అంటే సపోజ్ ఒక వర్క్కి హైరార్కీకి ప్రతిదీ డిపెండెన్సీ డిస్ట్రిక్ట్ లెవెల్కి పోకుండా ఇక్కడే డెసిషన్ తీసుకునే విధంగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కూడా ఇందులో నియమించబోతున్నారు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ కూడా దాదాపుగా డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారిని కానీ, లేకపోతే పంచాయతీ సెక్రటరీ సీనియర్ ఆఫీసర్ని కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా రూర్బన్ పంచాయతీల్లో ఉంచబోతున్నారు. ఈ రూర్బన్ పంచాయతీలని ఎలా కేటగిరైజ్ చేయబోతున్నారు, ఎలా కన్సిడర్ చేయబోతున్నారంటే ఏ గ్రామాలు అయితే దాదాపుగా 10,000 జనాభా కన్నా ఎక్కువ ఉండి ₹1,00,00,000 ఆదాయం వరకు ఉన్న గ్రామాలు పంచాయతీలన్నీ కూడా రూర్బన్ పంచాయతీలుగా ఉండబోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్ మన ప్రకాశం జిల్లాలో టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, కరేడు, కురిసిపాడు ఇలా కొన్ని పంచాయతీలని, మేజర్ పంచాయతీలని రూర్బన్ పంచాయతీలుగా ఉంచబోతున్నారు. వీటి వల్ల, ఈ రూర్బన్ పంచాయతీల వల్ల సెల్ఫ్ సస్టైనబిలిటీ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా, సెల్ఫ్ గవర్నెన్స్గా ఈ పంచాయతీలు తీర్చిదిద్దబడతాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే గ్రామాలన్నీ కూడా ఇప్పుడు పట్టణ వసతుల కోసం అందరూ కూడా జనాభా పట్టణాలకు మారిపోతున్నారు. ఇది మనం కంట్రోల్లో చేయాలి అంటే, ఈ పట్టణ స్థాయి సౌకర్యాలు మన గ్రామాల్లో ఉండాలంటే ఇలా పంచాయతీలకి నిధులు ఎక్కువ ఇవ్వడం ద్వారా మనము ప్రజలకి ఉపాధి అవకాశాలు అన్నీ ఇక్కడే కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుంది. ఇది జరగడానికి కూడా చాలా వరకు స్కోప్ ఉన్నాయి. ఎందుకంటే పంచాయతీలలో సమూలమైన మార్పుల కోసం గత 3 నెలల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దరిదాపుగా 3 నెలల్లో ₹1,000,00,000 వరకు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు చేశారు గ్రామాల్లో. నిజంగా ఈ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఎంప్లాయీస్. అంటే డిపిఓ స్థాయి నుండి ట్యాక్స్ కలెక్షన్, పంచాయతీ ట్యాక్స్ కలెక్షన్ వరకు అతని వరకు, అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఒక కమిట్మెంట్ తోటి, ఒక యూనిటీగా చేసి పీపుల్ పార్టిసిపేషన్ తోటి ₹1,000,00,000 వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అది రేపు మన పంచాయతీలకే ఆ ధనం ఉపయోగించబడుతుంది ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం. ఇది పీపుల్ యొక్క నిజంగా కమిట్మెంటు అండ్ వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీ కూడా చేసినట్టే. అందుకనే మీరు ఫండమెంటల్ డ్యూటీ చేసినప్పుడు
మీరు ఫండమెంటల్ రైట్స్ తీసుకునే హక్కు కూడా మీకు ఉంది. ఆ రైట్స్ ఎలా తీసుకోవాలనేది మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఉన్న ఈ పంచాయతీ వ్యవస్థనే, కొత్త వ్యవస్థని మనం అందరం గ్రామ స్వరాజ్యం మనం అడుగుల దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయబోతున్నట్టు కనబడుతుంది. దీన్ని అందరం స్వాగతిద్దాం, పంచాయతీలని బలోపేతం చేద్దాం. జై జనసేన, జై కూటమి.